ప్రభునామమున ప్రియులైన దేవుని సంఘస్థులకి సహవాసులకి ప్రభునామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, సంఘ క్రమము అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అత్యంత ప్రాముఖ్యమైనటువంటివి. ఒక వ్యక్తిగా, ఒక సంఘముగా మనమందరము ఎరిగి ఆచరించాల్సినటువంటి విషయాలు. ఇప్పటికే 6 భాగాలుగా మనము చెప్పుకొని ఉంటున్నాం. అందులో సంఘ పెద్దలు అనేటువంటి వారికి ఉండాల్సినటువంటి అర్హతలేంటి, ఎలాంటి వారిని సంఘ పెద్దలనుగా నియమించాలి అనేటువంటి విషయాన్ని ధ్యానించి ఉంటున్నాం. ప్రియ దేవుని వారలారా, అలాంటి సంఘస్థులు సంఘమునకు మాదిరికరంగా ఉండాలి. సంఘస్థులు మీన్స్ సంఘ పెద్దలు మాదిరికరంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ధ్యానించి ఉంటున్నాం. అయితే సంఘ పెద్దలైనటువంటి వారిని దేవుని ఆంతరంగమును మనము ఎరిగి, దేవుని మనస్సు కలిగినటువంటి వారమై, దేవుని కోణములో మనము ఆలోచిస్తూ మనమంతా మనస్ఫూర్తిగా సంఘ పెద్దలని ఏర్పాటు చేసుకోవాలి. సంఘ పెద్దలని ఏర్పాటు చేసుకోవాలి. ఆ సంఘ పెద్దలను ఏర్పరిచిన తర్వాత, ఉదాహరణకి అంతియొకయ సంఘములో బర్నబా పౌలులని నా పని కోసము మీరు ప్రత్యేకపరచండి అని దేవదూత తెలియచేసిన తర్వాత సంఘస్థులందరూ కలిసి ఉపవాసము ఉండి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి పరిచర్యకి పంపించటం జరిగింది. అంటే పరిచారకులనుగా వారిని ప్రత్యేకపరిచి ప్రార్థన చేసి పంపించడం జరిగింది. అందులో ఉపవాసముండి ప్రార్థన చేయటం అనంటే, ప్రార్థన చేసేటువంటి విషయంలో, ఆ పరిచర్యకి పంపించేటువంటి విషయంలో వారు తీవ్రమైనటువంటి దైవ దృక్పథము కలిగి, తీక్షణమైనటువంటి దృష్టి కలిగి, వారంతా నిజాయితీగా, నిర్మలంగా, చిత్తశుద్ధి కలిగి, వారు కూడా ఆ భారము, ఆ ఆరాటము కలిగి వారిని పంపించినట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే దేవుని అంతరంగమును వారు ఎరిగారు. క్రీస్తు యేసుల వారి కల్వరి శిలువ త్యాగాన్ని వారు గుర్తించగలిగారు. దానికి న్యాయం జరగాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి, క్రైస్తవ్యం యొక్క అవసరత, ఆవశ్యకత ఈ లోకమునకు ఎంత ఉన్నది అనేటువంటి విషయము వారు మనసులో పెట్టుకొని, వారు కూడా అవును, వీరు వెళ్ళాలి, వాక్యము వినిపించాలి, క్రీస్తు యేసును గురించినటువంటి వార్తను తెలియచేయాలి, అందరినీ ఆలోచింపచేయాలి, క్రైస్తవులుగా మార్చి దేవుని జనాంగము అనేటువంటి ఒక జనాంగాన్ని నిలబెట్టాలి అనేటువంటి ఆలోచన అంతియొకయ సంఘము వారికి ఉన్నది. గనుకనే ప్రార్థన చేసి పంపించినది మొదలుకొని పౌలు గారు రోమా పట్టణం వెళ్ళేంత వరకు ఒక బ్యాక్ బోన్గా లేదా ఒక ఫౌండేషనల్ చర్చిగా వారు ఉండి
ప్రోత్సహించటం అనేటువంటిది జరిగింది. అలాగే మనము సంఘ పెద్దలను పెట్టుకుంటున్నాము అంటే దాని అర్థం ఏంటి? సంఘమును భారము కలిగి ఒక సక్రమమైనటువంటి మార్గములో నడిపించాలి అని, నడిపిస్తారు అని కదా. అలాంటప్పుడు ఎంచుకునేటప్పుడే కడు జాగ్రత్తగా ఎవరిని ఎంచుకోవాలి అనే ఆలోచనతో ఎంచుకోవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య మనకు వచ్చి పడుతుంది. అసలు ఎంచుకోవటానికి అర్హత కలిగినటువంటి వారు ఉన్నారా? ఒకవేళ లేరు అంటే గనక చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం, చాలా బాధపడాల్సినటువంటి విషయం. ఇక ఒకవేళ ఉన్నారు అని అనుకొని వారిని ఎంచుకుంటే, ఎంచుకున్నటువంటి వారి పట్ల మనం ఎలా ఉండాలి? ప్రజాసేవకులని ఈ ప్రజాస్వామ్యంలో మనం ఎన్నుకుంటున్నటువంటి సర్పంచులు, కార్పొరేటర్లు, ఆ పై స్థాయిలో ఉండేటువంటి అంచెలంచెలుగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మనమే ఎంచుకుంటాం, మనమే తలంచుకుంటాం. కేవలం ఈ లోకములో ఉండేటువంటి ప్రజాస్వామ్యములోని అధినేతలకి. అలాంటప్పుడు ఈ రాజ్యం పరలోక రాజ్యం, క్రీస్తు తలగా ఉన్నటువంటి రాజ్యం, పరిశుద్ధమైన రాజ్యం, నిత్యముగా ఉండేటువంటి రాజ్యం. ఈ రాజ్యమునకు అధినేతలను మనము ఎన్నుకున్నప్పుడు, పెద్దలను ఎంచుకున్నప్పుడు, ఆ పెద్దలకి మనము ఎలాంటి మర్యాద ఇవ్వాలి? ఆ పెద్దల విషయంలో మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి? చాలా హానరబుల్గా ఉండాలి, చాలా రెస్పెక్ట్ చేయాలి వారిని. ఎందుకంటే దొడ్డ పనిని వారు చేస్తారని నువ్వు ఎంచుకొని నిలబెట్టావు, అర్హతలో ఉన్నారని నువ్వు భావించావు. అర్హులు అని నువ్వు భావించినప్పుడే అదే సమయంలో నువ్వు గుర్తించాల్సినటువంటి విషయము, వారిని నేను గౌరవించాలి, వారిని నేను గౌరవించాలి. ఆ సంఘ పెద్దలని, అర్హులైనటువంటి వారిని ఎంచుకో. ఎంచుకున్నటువంటి వారి విషయమై నువ్వేం చెయ్యాలి? అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 23వ వచనం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 23వ వచనము. ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసము ఉండి, అంటే ప్రతి సంఘములో ఎవరుండాలి? పెద్దలను ఏర్పరచాలి. ఏర్పరిచి ఏం చేశారు? ఉపవాసము ఉండి ప్రార్థన చేసి వారు నమ్మినటువంటి ప్రభువునకు వారిని అప్పగించిరి. అంత్యొక సంఘములో పరిచర్యకు వారిని పంపించినప్పుడు వారు ఏ విధంగానైతే చేశారో, ఇక్కడ సంఘ పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి, అయ్యా ఇదిగో వీరిని మీకు అప్పగిస్తున్నాము, మీరు పరిచర్యలో వాడుకోండి అని చెప్పారు. అలాంటి భావన సంఘస్థులకి ఉండాలి, ప్రతి సభ్యుడికి, సభ్యురాలికి ఉండాలి. ఉపవాసము ఉండి ప్రార్థన చేసి అంటే దాని అర్థం ఏంటి? అంత భారము కలిగి, అంత బాధ్యత కలిగి, అంత నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి, రైట్, అలా ప్రార్థన చేసి ప్రభువుకు అప్పగించగలగాలి. సంఘంలో అలాంటి మార్కు మనకు కనబడాలి.
పెద్దలలోనైనా, పెద్దలను ఎంచుకుంటున్నటువంటి వారిలోనైనా అలాంటి గుర్తింపు మనకి కనబడాలి. కనబడాలి మీన్స్ తెలియాలి. మనకు మన ఆంతరంగమునకు తెలియాలి. ఆ విధంగానే మనము ముందుకు వెళ్ళాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఏదో ఈ లోక సంబంధమైనటువంటి సమాజం మాదిరిగా, సంఘాల మాదిరిగా ఏదో యాంత్రికంగా మనం వెళ్ళకూడదు. అదే సమయంలో భౌతిక భావన పొరపాటున కూడా మనసులోనికి రాకూడదు. భౌతిక భావన అంటే హంగులు, ఆర్భాటాలు, మంద మార్బలం, ఈ రకమైనటువంటి దృక్పథము ఎప్పుడు ఉండకూడదు. అలాగని సంఘం పెద్దగా ఉండకూడదు నేను అనట్లా. కానీ అదే దృష్టితో అదే గొప్ప అనేటువంటి భావనతో మనం వెళ్ళకూడదు. ఒకనాడు ఆ భావనతో వెళ్ళినటువంటి వారు ఎవరైనా ఉంటే భంగపడక తప్పదు. గనక ఉన్న నేనొక్కడిని ఎంత బాగున్నానో, ఉన్న నా ఒక్క కుటుంబం ఎంత బాగుంది, ఉన్న సంఘములోని 4 కుటుంబాలు ఎంత బాగున్నాయి, ఒకసారి ఆలోచించండి. సంఘం పెరగాలి 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 అందరి ఆశ ఉంటుంది. పెరగటం సంగతి అలా ఉంచండి. ఉన్న 4 ఏ మేరకి వాక్యానుసారంగా ఉండగలుగుతున్నాం, ఉన్న 4 మనకి ఆరోగ్యకరమైనటువంటి సహవాసం ఏ మేరకి ఉంది, ఎంతవరకు కలిసి ఉంటున్నాం, ఎంతవరకు ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నాం, ప్రేమించుకుంటున్నాం, ఎంతవరకు ఒకరిని ఒకరం క్షమించుకుంటున్నాం, ఒకరితో ఒకరం సమాధానంగా ఉంటున్నాం. నేనంటాను 4 కుటుంబాలే ఇలాంటి సమాధానంతో ఉండకుంటే 40 కుటుంబాలు సంపాదించి వృధా. దానివలన ప్రయోజనమేమీ లేదు. అది గుర్తించాల్సినటువంటి విషయం. ఈ ప్రాథమికమైనటువంటి విషయాలని మనం గమనించకుండా ఏదేదో కలలు కంటే ఏదేదో ఊహించుకుంటే దాని వలన ఏ రకమైనటువంటి ప్రయోజనము మనకి ఉండదు. ఉండకపోగా ప్రమాదాన్ని చవి చూడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కనుక నిజాయితీగా ఆ అర్హత కలిగినటువంటి పెద్దలని ఏర్పాటు చేసుకోండి. ఆ పెద్దల కోసం భారం కలిగి ప్రార్థన చేయండి, ప్రభువునకు అప్పగించండి. అవునా? ఇక పెద్దలు అన్నప్పుడు ఇంతకు పెద్దలు ఏం చేస్తారు? పెద్దలు ఏం చేస్తారు, ఏం చెయ్యాలి? పెద్ద అని అన్నప్పుడు నేను సంఘములో పెద్దను, ఫలానాయన పెద్ద, ఫలానాయన నెక్స్ట్, ఫలానాయన ఆ నెక్స్ట్ అని పేర్లు పెట్టుకోవటం కోసం కాదు, లెటర్ ప్యాడ్ మీద పేర్లని ముద్రించుకోవటం కోసం కాదు. అది కాదు ప్రాముఖ్యమైనటువంటిది. ఆ పెద్ద తాను కలిగినటువంటి అసలు పెద్దకి ఉండాల్సినటువంటి అర్హతతో పాటు అర్హతలో వాక్య సంబంధమైనటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేస్తాడు. మనం చదువుకున్నాం. వారు ఏమై ఉండాలి? బోధించగలిగే వారై ఉండాలి కదా, బోధించేవారై ఉండాలి. ఇకపోతే విచారణకర్తలు అంటే ఏంటండి? విచారణకర్తలు అంటే ఏంటి అంటే ఏది ఎలా ఉన్నది, అంతా బాగుందా, సవ్యంగానే ఉందా, అపసవ్యములు ఏదైనా ఉందా, సమస్య ఏమైనా ఉందా, ఉంటే దాన్ని పరిష్కరించటం ఎలా, వెంటనే దాన్ని పరిష్కరించి సమస్యని ఏం చేయగలగాలి? రెక్టిఫై చేయగలగాలి. అంటే దాన్ని సరిచేయగలగాలి.
ఇది సంఘ పెద్దలైనటువంటి వారి యొక్క బాధ్యత. ఎవరి విషయంలో విచారణకర్తలై ఉండాలి? సంఘము విషయంలో విచారణకర్తలై ఉండాలి. సంఘము ఆదివారం నాడు చర్చిలో ఉంటుంది. అంటే దట్ మీన్స్ ఆదివారం నాడు సంఘముగా ఉంటుంది. మిగిలిన అంటే ఆదివారం నాడు మానసికంగా అలాగే భౌతికంగా ఒక దగ్గర చేరుతాం. మిగిలిన దినాలు మానసికంగా ఒకటిగానే ఉంటాం, కానీ భౌతికంగా ఎక్కడెక్కడో ఉంటాం. ఎక్కడెక్కడో ఉండేటువంటి వారికి ఎప్పుడైనా ఏవైనా సమస్యలు రావచ్చు. అలా వచ్చినప్పుడు ఈ సంఘ పెద్దలు ఏం చేయాలి అన్నప్పుడు ఆ సంఘ పెద్దలైనటువంటి వారు కూడా బాధ్యత కలిగి విచారణ చేసేటువంటి వారుగా ఉండాలి. మనలో ఉన్నటువంటి భావన ఏంటంటే, ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పాస్టర్ గారే అక్కడికి వెళ్ళాలి, పాస్టర్ గారే ఆ సమస్యకి పరిష్కారం చేయాలి, ప్రార్థన చేయాలి. పాస్టర్ చేయకూడదు అని నేను అనను, పాస్టర్ చెయ్యాలి. పాస్టర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద హెడ్. ఓకే, పాస్టర్ గారు చెయ్యాలి. మరి సంఘ పెద్దలు ఏం చేయాలి? పాస్టర్ గారు చేయాలి. పాస్టర్ గారితో పాటు సంఘ పెద్దలు కూడా చెయ్యాలి. ఆ సంఘ పెద్దలు విచారణకర్తలుగా ఉండాలి అని అంటున్నాడు. ఇప్పుడు పాస్టర్ గారు వెళ్ళగలిగేటువంటి చోటికి వెళతాడు. పాస్టర్ గారు వెళ్ళనటువంటి పరిస్థితులలో పాస్టర్ గారు, అంటే అది నేను కొంచెం ఘాటుగా మాట్లాడుతున్నటువంటి మాట, సోమరి కావచ్చు, పని దొంగ కావచ్చు. ఓకే, అలాంటి వాడిని పాస్టర్గా ఉంచుకోవచ్చా లేదా అనేటువంటిది అదొక సబ్జెక్టు. ఓకే, వాస్తవానికి అలా ఉంటే అతడు కూడా అర్హుడు కాడు. ఓకేనా? కానీ పాస్టర్ ఆ పరిస్థితిలో ఉన్నాడనుకోండి, లేదు పాస్టర్ గారు అందుబాటులో లేడు, పాస్టర్ గారు అందుబాటులో లేరు, అలాంటి సమయాలలో ఈ సంఘ పెద్దలు ఏం చేయాలి? మాకు బాధ్యత లేదు అని అనుకోకూడదు. బాధ్యత లేకపోతే అసలు సంఘ పెద్దగా ఉండుటకి వీలు లేదు కదా. సంఘ పెద్ద అంటేనే ఏం పనిని కోరుకుంటున్నాడని చదువుకున్నాం? దొడ్డ పనిని. దొడ్డ పనులలో ఇదంతా ఒకటి కదా. సంఘ పెద్ద దొడ్డ పనిని ఆపేక్షిస్తున్నాడు. దొడ్డ పని చేయువాడై ఉంటున్నాడు. అలాంటి దొడ్డ పనులలో ఇదొక పని. ఇలా అంటే నేను ఉదాహరణకు చెప్తున్నాను, చాలా పనులు ఉంటాయి. నిజంగా అన్ని పనులు ఆరాటం కలిగి ఆయా సమయాలలో జరగవలసిన సమయానికి జరుపుకుంటూ వెళ్ళినట్టయితే దేవుని పరిచర్య చాలా గొప్పగా జరుగుతుంది, సంఘం ఆరోగ్యకరంగా ఉంటుంది. కనుక సంఘ పెద్దలు అనంటే నాట్ ఓన్లీ షో కేసులు పలానా 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 అని చెప్పి మనం అనుకోవటానికో వాళ్ళు చెప్పుకోవటానికో కాదు. సంఘ పెద్దలు రైట్. ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయున్నది అని అన్నాడు. ఇక్కడ అధ్యక్షులకును పరిచారకులకును అని అన్నాడు.
ఈ అధ్యక్షులు అనన్న చోట ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే ఓవర్సీర్స్ అని ఉంటుంది. ఓవర్సీర్స్ అంటే విచారణకర్తలు అని. ఓవర్సీర్స్ అంటే విచారణకర్తలు. అంటే ఇక్కడ అధ్యక్షులు అన్నటువంటి చోట బహుశా ఇది తేలికగా అర్థమవుతుందని రాశారో, ఆ ట్రాన్స్లేషన్లో వాళ్ళు ఎలా రాశారో తెలియదు, కానీ అక్కడ ఉండాల్సినటువంటి పదము విచారణకర్తలు. ఓకే, విచారణకర్తలకును అలాగే పరిచారకులకును అని అన్నాడు. విచారణకర్తలుగా ఉండాలి. రెండవది, అంతే గొప్పగా అంతే హుందాగా పరిచారకులు ఉండాలి. వీళ్ళు పెద్దలు కాకపోయి ఉండొచ్చు. సభ్యులైన ప్రతివారు ఎవరు? సభ్యులైన ప్రతివారు ఎవరు? పరిచారకులు. మర్చిపోకూడదు. సభ్యులైన ప్రతివారు, సభ్యుడు మొదలుకొని అధ్యక్షుడి వరకు ప్రతివారు పరిచారకులు. పరిచారం అంటే ఏంటి అసలు? సేవ చేయటం. ఏం సేవ? ఎలాంటి సేవ అయినా నువ్వు చేయగలిగేది, నీకున్న వరం చొప్పున, నీకున్న తలాంతు చొప్పున. పరిచారకులకైనా విచారణకర్తలకైనా సంఘ కాపరికైనా ఉండాల్సినటువంటి గుణం ఏంటి? తగ్గించుకునే గుణం, లోబడేటువంటి గుణం, బాధ్యత. ఇవన్నీ ఉన్నప్పుడు ఆయా పనులు ఆయా సమయాలను బట్టి సక్రమంగా జరుగుకుంటూ వెళ్తాయి. ఆగవు, సాగుతాయి. వాటి కాలంలో ఆ పనులు జరుగుకుంటూ వెళ్ళాయనుకోండి, ఎంతో కొంత ముందుకే వెళుతుంది తప్ప ఆగుడైతే ఉండదు, ప్రశ్నార్థకంగా ఉండదు పరిస్థితి. కనుక వాళ్ళను రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళకు వందనాలు చెప్తున్నాడు ఈ పౌలు గారు. ఏమండి, పరిశుద్ధులైనటువంటి ఈ పరిచారకులకి విచారణకర్తలకు వందనాలు తెలియచేస్తున్నాడు. అంటే విచారణకర్తలు ఉండాలి అని. ఓకేనా? ఇకపోతే మన మీద పెద్దలైనటువంటి వారు వారి పని చేయాలి. వారికి దొడ్డ పని ఉన్నది, బాధ్యత ఉంది. బాధ్యత అన్నప్పుడే అదొక బరువు. అవునన్నా కాదన్నా అదొక బరువు. ఆ బాధ్యత కలిగి ఆ బరువు మోస్తున్నటువంటి వారు మోసినటువంటి ఆ బరువును బట్టి వారు ఎలా ఫీల్ అవ్వాలి అనంటే, ఉదాహరణకి 9 మాసాలు మోసి ప్రసవ వేదన పడేటువంటి ఆ తల్లి యొక్క బాధ ఇక అది వాళ్ళకే తెలుసు. చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రాణాపాయ స్థితులలో దాకా వెళుతూ ఉంటారు. అందుకే ఒక టాక్, ప్రసవించటం అంటే, ఇప్పుడు మళ్ళీ కోతలు వచ్చాయిలేండి, అది వేరు. ఇంతకుముందు రోజుల్లో నార్మల్ డెలివరీ సహజంగా ఉండేటువంటిది. ఆ నార్మల్ డెలివరీ సిచ్యువేషన్స్లలో డెలివరీ అవటము అనంటే, చేయటము అనంటే చచ్చి పుట్టినట్టు అని భావించేవారు. చచ్చి పుట్టినట్లు అని భావించేటువంటి వారు. అంత తీవ్రమైనటువంటిది. అంత బాధ అనుభవించినా కూడా బిడ్డ పుట్టగానే కెవ్వుమని కేక వేయగానే ఆ తల్లి ముఖములోని దుఃఖం, ఆ బాధ కాస్త ఆనందంగా, సంతోషంగా, చిరునవ్వుగా మారుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో సౌండ్ వినపడగానే. అంటే అంత బాధని, ఇందాక ఏడ్చావు కదమ్మా, అప్పుడే నవ్వుతున్నావేంటి? అప్పుడేం మాట్లాడదు తల్లి. ఒక మధురమైనటువంటి అనుభూతి, ఆనందం. ఎందుకు? నా ప్రతిరూపమైనటువంటి నా బిడ్డ పుట్టింది అనేటువంటి ఒక సంతోషం. అవునా? అలాగే
20, 25, 30 సంవత్సరాలు బిడ్డను ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో కష్టాలకు ఓర్చి తల్లిదండ్రులు పెంచుతారు. పెంచిన వారి కష్టానికి తగినట్లుగా వారు ఒకనాడు ప్రయోజకులై ఆ తల్లికి ఆ తండ్రికి మంచి పేరుని తీసుకొచ్చారనుకోండి, బా నువ్వురా గొప్ప కుమారుణ్ణి కన్నావు, గొప్పగా పెంచావు, నీకు తగినట్లుగా వాడు నీ పేరు నిలబెట్టాడురా అని అన్ననాడు ఈ 25 సంవత్సరాల కష్టాన్ని ఆ తండ్రి ఏం చేస్తాడు? మరచిపోతాడు. ఆ ఒక్క మాటకి ఎంతగానో పరవశించిపోతాడు, ఎంతో సంతోషిస్తాడు. అలాగే సంఘము నా కుటుంబము అని సంఘ పెద్దలుగా ఒక తండ్రి బాధ్యత, ఒక తల్లి బాధ్యత అన్నీ మోసి ఆ బరువునంతా మోస్తూ సంఘమును సంవత్సరము, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఇలా తన జీవితకాలం అంతా కూడా మోస్తూ ఉన్నటువంటి తరుణంలో సంఘము ఆ పెద్దలని ఎలా సంతోషపెట్టాలి? పెద్దలు కదా, నువ్వు పెద్దవు కదా, నీకు ఆ బాధ్యత ఉంది కదా, నువ్వు చెయ్యాలి కదా, నువ్వు చేయకుంటే ఇంకేం చేస్తావు, ఇంకేం మామూలు చేస్తావు, నువ్వు ఉన్నదే అందుకు కదా అని అడగాల? వారు చేసినటువంటి కార్యములను బట్టి వారిని సన్మానించాలా? ఆలోచించండి. నువ్వు నిలదీసావనుకో, ఆయన దానికి నేను చేయను పోరా అంటాడు. సరే, అలా అన్నందుకు మళ్ళీ దేవునికి ఆయన సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందిలే. కానీ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు సంఘ పెద్దవు కదా, నీకు ఆ బాధ్యత ఉన్నది కదా, నువ్వు చెయ్యాలి కదా, నువ్వు నిలదీస్తావు. ఆఫ్కోర్స్ నీకు రైట్ ఉండొచ్చు, నువ్వు అడుగుతావు. అడిగే రైట్ మాత్రమే ఉందా? అడిగే హక్కు మాత్రమే ఉందా? వారికి లోబడేటువంటి బాధ్యత లేదా? వారి సన్మానించుకోవలసినటువంటి కనీస పరిపక్వత మనకు ఉండకూడదా? పెద్దల ఎడల ఎలా ఉండాలి? ప్రియులారా, మీకు తెలుసు, మీ మనస్సాక్షులకు తెలుసు ఏం జరిగింది, ఏం జరుగుచున్నది అని. ఆ పెద్దల విషయమై ఆయన చెప్తున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే హెబ్రీలో రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది పెద్దలకు అనంటే, దేవుడికి వారు జవాబుదారులై ఉన్నారు. అడిగేది ఎవరంటే దేవుడు. అఫ్కోర్స్ దేవుని తరపున యేసయ్య అడుగుతాడు. యేసయ్య అడిగినప్పుడు సంఘ పెద్దలు లెక్కలు చెప్పాలట. ఎలా? ఒక యజమాని దాసులకి తలాంతులు ఇచ్చి వెళ్ళి మరలా వచ్చి అడుగుతాడే, అలా అలాగే యేసయ్య కూడా, అయ్యా నీవు నాకు అప్పగించినటువంటి వారిలో నాశనపుత్రుని తప్ప మిగిలిన వారిని కాపాడానయ్యా. 12 మందికే, అందులో మళ్ళీ 11 మందిని కాపాడిండట యేసయ్య.
ఎంత యేసయ్య 11 మందిని కాపాడి ఆ 11 మంది లెక్క దేవుడికి అప్పజెపుతున్నాడు అని అంటే ఇక్కడ ఒక విషయము, 11 మంది విషయంలో యేసయ్య అంత బాధ్యత కలిగి ఉన్నాడా? మొదటిది, యేసయ్య అంతటి వాడు 11 మందిని కాపాడా? ఒరిజినాలిటీ. ఎంత ఉబ్బామనేది కాదు, ఎంత ఒద్దికగా ఉన్నామనేది ముఖ్యం, ఎంత వాక్యానుసారంగా ఉన్నాము అనేటువంటిది ముఖ్యం. శ్రేష్టత ఎంత. ఇప్పుడు 400 మంది సంఘం ఉండి నలుగురు కూడా ఎత్తబడకపోతే ఏంటి పరిస్థితి? అదే నలుగురే ఉండి నలుగురికి నలుగురు ఎత్తబడితే చెప్పండి. స్ట్రైక్ రేట్ ఎవరిది? స్ట్రైక్ రేట్ ఎవరి దగ్గర ఉంటుంది? నలుగురిదే కదా. ప్రియులరా, మీరు నాకు అప్పగించినటువంటి వారిలో నాశనపుత్రుని మినహా మిగిలిన వారిని కాపాడానయ్యా. దేవుని ఎడల విధేయత కలిగి, బరువు కలిగి, బాధ్యత కలిగి, భయంతో జవాబుదారిగా యేసయ్య దేవుడికి లెక్క అప్పచెప్పుకుంటున్నాడు. ఒకసారి చూద్దామా? మేబీ యోహాను సువార్త 17వ అధ్యాయంలో మాట ఉండాలి. యోహాను సువార్త, ఈ పేజీని ఇలాగనే వచ్చండి. యోహాను సువార్త 17వ అధ్యాయము తీసిన వారు చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనము. నేను వారి యుద్ధ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప. వాడిని కూడా పోగొట్టుకుపోతున్నాయ్యా. కాకపోతే ఆల్రెడీ మీరు ఒక మాట రాయించారు కదా, ఇది జరగాలి, ఇది జరుగుతుంది అని అతడి విషయంలో నిర్ణయించారు కదా. 12 మందిలో వీడెందుకయ్యా అన్నప్పుడు, లేదురేరా వాడు కూడా ఉండాల్సి ఉంది అని చెప్పేసి మీ ఆలోచనను బట్టే ఆల్రెడీ ఇది పోయేదే అని చెప్పి ఏర్పాటు చేసుకున్నాం కదా. వాడు తప్ప వారిలో మరెవడునూ నశింపలేదు. వాళ్ళే ఈ ప్రపంచ క్రైస్తవ్యానికి తొట్టతొలిగా ఉండినటువంటి పునాది. అక్కడి నుండే క్రైస్తవ్యము అనేటువంటిది విస్తరించటం ప్రారంభించింది. స్ట్రాంగ్ కాంక్రీట్ లేదా స్ట్రాంగ్ పీటర్స్, వాళ్ళందరూ స్ట్రాంగ్ పీటర్స్. పీటర్ అంటే ఏంటి? బలమైన రాళ్ళు. వాళ్ళు బలమైనటువంటి రాళ్ళు. ఏమంటే ఇప్పుడు ప్రపంచ సంఘ భారమంతా మోస్తున్నవారు, వాళ్ళు మోసినవారు 12 మందే, అందులో 11 మందే. సరే, తర్వాత మధ్య జాయిన్ అవుతాడు అనుకోండి. అంటే ఈ 11 మంది యొక్క వెయిటేజ్ ఎంత? ఇప్పుడు వాళ్ళ బలం ఎంత? వాళ్ళ తీవ్రత ఎంత? చాలదా? ప్రపంచాన్ని షేక్ చేశారు. ప్రపంచంలో ప్రభంజనాన్ని సృష్టించారు. క్రైస్తవ్యము అనేటువంటి దానికి ఉనికి పట్టు, ఆయువు పట్టు వారు వాళ్ళు. ప్రియులరా, అలాంటి వారుగా సంఘ పెద్దలు దేవునికి లెక్క అప్పచెప్పుకోవలసినటువంటి వారే ఉంటున్నారు.
మళ్ళీ అలాంటి ఇలాంటి కయ్యను అర్పించినట్టుగా అర్పిస్తే దేవుడు ఊరుకోడు. అయ్యా ఇన్ని ఆత్మలను పట్టుకొచ్చినాయ్యా, ఎందుకురా ఇదంతా తాలు, ఎందుకు ఈ తాలు, ఏం చేసుకోవాలి నేను? నాకు ముందు అవి బియ్యం పట్టించి తాళంతా తీసుకుపోయి ఇన్ని బస్తాలు ఇచ్చినాను అనుకో, నువ్వు ముందు బియ్యం పట్టుకురాపు, నాకు వడ్లొద్దు బియ్యం పట్టుకురాపు అన్నాను అనుకోండి. ఇప్పుడు మిషన్లు అయితే నీకు మిగిలేదు ఏం, బియ్యం ఏంది, అసలు బియ్యమే కనపడదు అందులో. బియ్యము లేని తాలు ఎందుకది? ఆత్మలను అప్పజెప్పాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వారై ఉంటున్నారు పెద్దలు. ఆత్మలను అప్పగించాలి. ఎలా అప్పగించాలి? పవిత్రమైనటువంటి వారినిగా, శ్రేష్టమైనటువంటి వారుగా, నిలబడేటువంటి వారుగా, అవునా, నాణ్యమైనటువంటి వారినిగా, దేవునికి నచ్చేటువంటి వారినిగా వారిని అప్పగించాలి అన్నప్పుడు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ అనే పదమును ఫీల్ అయినప్పుడే ఒక పెయిన్, నాకు ఆ బాధ్యత ఉంది అన్నదే ఒక పెయిన్. ఇక నిర్వర్తించేటువంటి క్రమంలో ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఊహించనటువంటి సంగతులు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఆత్మలను అప్పగించాల్సినటువంటి వారై ఉంటున్నారు. అలాంటి ఒత్తిడిలో ఉండేటువంటి వారికి సభ్యులంగా మనం ఏం చేయాలి? వాళ్ళకి ఉపశమనాన్ని ఇవ్వాలి, రిలాక్సేషన్ ఇవ్వాలి, వాళ్ళను ఉత్సాహపరచాలి. ఏమండి? వాళ్ళని ఉత్సాహపరచగలగాలి, సంతోషపెట్టగలగాలి. ఆ మాటే ఈ హెబ్రీలో రాసినటువంటి పత్రికలో మనం చదువుకుంటున్నటువంటి మాట. 13వ అధ్యాయము 17వ వచనము. మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు లెక్క ఒప్పచెప్పవలసినటువంటి వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. అయితే ఆ పని, ఆ బాధ్యత, ఆ భారము దుఃఖముతో చేసిన ఎడలా, అంటే మిమ్ములను కాయుటకు, మిమ్ములను శ్రేష్టమైనటువంటి వారినిగా తీర్చిదిద్ది అప్పగించుటకు మిమ్ములను బట్టి దుఃఖపడాల్సినటువంటి పరిస్థితి కనుక మీ నాయకుడికి వస్తే, మీ నాయకుడికి వస్తే, మిమ్మల్ని బట్టి తలుచుకొని అతడు ఏడుస్తే, ఇది అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇది కూడా మీ శ్రేయస్సు కోరి చెప్తున్నటువంటి మాటే. అతడు కనుక మిమ్మల్ని బట్టి కన్నీరు పెట్టుకుంటే ఏం జరుగుతుందంటున్నాడు చెప్పండి? వారు దుఃఖముతో ఆ పని, అంటే ఆ నాయకత్వపు బాధ్యత చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము అయిపోయింది, మీ పని ఒట్టిదే అని అంటున్నాడు. మేము క్రైస్తవులము అని అనుకొని మీరు ఇన్ని రోజులు జర్నీ చేసి మీ ప్రార్థనలు, మీ కానుకలు, మీ ఉపవాసాలు, మీ యొక్క ఈ జీవితం అంతా కూడా ఏంటిది? వ్యర్థము, నిష్ప్రయోజనము. నిష్ప్రయోజనం అంటే ఏంటి? ఇప్పుడు యేసయ్య వచ్చే నాటికి ఏమైనా ఆశలు పెట్టుకోవచ్చా? ఏమి లేదు, అయిపోయింది. నమ్మని వారెంతో నువ్వు అంతే. వారు త్రోసివేయబడతారు, నీవు త్రోసివేయబడతావు. బట్ ఏ డేంజరస్ ఇష్యూ. కనుక నీ నాయకుడు, నీ బాధ్యతలు మోసేటువంటి నాయకుడు, నీ బరువు మోసేటువంటి నాయకుడు, అతడేం చిన్న పొజిషన్ అంటే మీన్స్ ఇక్కడ ఆ చిన్న రెస్పాన్సిబిలిటీలు లేడు ఆయన. లెక్క ఒప్ప చెప్పవలసినటువంటి వారి వల్ల అని అన్నాడు. అతడు కనుక తన బాధ్యతలో కనుక లోపము కలిగినటువంటి వాడైతే ఏమన్నాడు? అందరూ బోధకులు కాకండి, వారు మరీ కఠినమైన
శిక్ష లేదా తీర్పు ఎదుర్కోవలసి ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం వారు హయ్యర్ స్టాండర్డ్లో హయ్యర్ పొజిషన్లో ఉన్నారు అని చెప్పి. ప్రధానమంత్రి కావచ్చు, ఆయన మామూలుగా ఉండదు ఒత్తిడి. ఆయనకేంది ప్రధానమంత్రి అంటారేమో మీరు. ప్రధానమంత్రికి బాధ్యత ఏం తక్కువ ఉంటుందా? ఒత్తిడి ఏం తక్కువ ఉంటుందా? 150 కోట్ల భారతీయుల ఒత్తిడి ఉంటుంది ఆయన మీద. ప్రియులరా, ఏ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తికి ఆ స్థాయిలో బరువు అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు మోడీ ఉన్నారనుకోండి, ఇప్పుడు ప్రజల సంక్షేమం అంతటిని చూడాలి. అంటే తీవ్రవాదులను కనిపెట్టుకోవాలి. ఈ తీవ్రవాదులను అణిచివేసేటువంటి క్రమంలో మిగిలిన దేశాల వాళ్ళ యొక్క ఒత్తిడిని తట్టుకోవాలి. ఇటు ఆర్థికంగా పరిపుష్టిని సంపాదించుకోవాలి. సైనికులలో ఇప్పుడు మేము అందరం ఏమైనా రాముపో అన్నారనుకోండి, ఇప్పుడు పాకిస్తాన్తో ఇప్పుడు జీ అంటే జీ అన్నట్టుగా ఉంది కదా. ఇప్పుడు మేము ఎవరో రాములేండి రిజైన్ చేస్తున్నాం అన్నారనుకోండి, ఏంటైనా పరిస్థితి? పిల్లరా, బాధ్యత ఉంటుంది, బరువు ఉంటుంది. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఎవడు ఏ స్థాయిలో ఉన్నటువంటి వాడికి అంత బరువు బాధ్యత ఉంటుంది. మీ నాయకులు ఆ పాత్రలో ఉంటారు గనక వారు దుఃఖపడేటట్లుగా నీవు బిహేవ్ చేయకూడదు. వారు దుఃఖపడేట్లుగా నువ్వు ప్రవర్తించకూడదు. నీ ప్రవర్తనను బట్టి, నీ మాటలను బట్టి, నీ దూషణను బట్టి, నీ లెక్కలేనితనాన్ని బట్టి, నీవు వినకపోవటాన్ని బట్టి, నీవు లోబడకపోవటాన్ని బట్టి నీ నాయకుడు బాధపడకూడదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాం, ఇష్టం వచ్చిన మాట మాట్లాడేస్తాం, చిన్న పెద్ద చూడం. ఏమండి, కృతజ్ఞత ఉండదు. ప్రతి మనిషికి భావోద్వేగం ఉంటుంది, ప్రతి మనిషికి మనస్సు ఉంటుంది, అది గాయపడుతుంది. దేవుని బట్టి అయినా సరే క్షమించుకుంటాడేమో, కానీ ఆ నొప్పి అతనికి తెలుస్తూనే ఉంటుంది. ఆ నొప్పిని బట్టి అతడు కన్నీరు వెదులుస్తూ ఉంటాడు. అతని కళ్ళు చెమ్మగిల్లినా సరే నువ్వేమైపోయినట్టు అంటున్నాడు అక్కడ, నిష్ప్రయోజనము. కనుక ప్రియులారా, నేను కోయిన్సైడ్ రెండు వైపులా చెప్తున్నాను. ఇటు సంఘ పెద్ద ఒక బాధ్యత కలిగి తన బాధ్యతను తాను నిర్వర్తించాల్సినటువంటి వాడై ఉంటున్నాడు. క్రమంగా దేవుడికి లెక్క అప్పచెప్పాల్సినటువంటి వాడుగా. అదే సమయంలో సంఘస్థులు, సభ్యులు ఎలాగుండాలి? అతడు దుఃఖపడేటువంటి విధంగా మనం ప్రవర్తించకూడదు. మనం మన్నన చేయాలి, మాట వినాలి, గౌరవించాలి. ఇప్పుడు కొన్నిసార్లు ఎలా జరుగుతూ ఉంటుంది అని అంటే, అక్కడ కంపల్సరీ ఆ వ్యక్తి వస్తే బాగుంటుంది. అప్పుడు ఆ నాయకుడు నువ్వు రా అబ్బా అని అంటాడు, లేకుంటే పలానా దగ్గరికి పో అబ్బా అని అంటాడు. నేను రాలేనన్నా, సారీ అన్నా, తేలికగా అనేస్తావు. ఏమంటావు? మర్యాదనే చెప్తాను, నేను రాలేనన్నా అని. నువ్వు అక్కడికి పోకపోతే ఒక పెద్ద సమస్య చోటు చేసుకుంటున్నది. ఇప్పుడు అతడు అక్కడికి వెళ్ళి అతడు ఒక్కడిగా నిర్వర్తించలేనటువంటి పరిస్థితి ఉంటుంది, లేక అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఉదాహరణగా చెప్తున్నటువంటి మాట, ఒక సంఘ సభ్యుడు ఒక హాస్పిటల్లోనో లేకుంటే యాక్సిడెంట్లోనో లేకుంటే ఇంకేదో పరిస్థితులలో వారు చాలా ఇబ్బందులు ఉన్నారు, లేకుంటే అతని మీదకి వచ్చి ఒక మతోన్మాది దాడి చేస్తున్నాడు. ఇంకో వ్యక్తికి మనం పురమాయించుకుంటున్నాం. ఆ వ్యక్తి ఉన్న పరిస్థితుల్లో ఉన్న పలంగా అక్కడికి వెళ్ళగలిగేటువంటి విధంగా
ఉండాలి. వెళ్ళలేకపోయామనుకో, ఇప్పుడు దాని నష్టము, దాని పరిణామము, దాని తీవ్రత ఒకటి ఉంటుంది. ఆ విషయంలో మళ్ళీ బాధ్యత వహించాల్సింది ఎవరు అనంటే నాయకుడే. లాభానికైనా నష్టానికైనా, మేలుకైనా కీడుకైనా బాధ్యత వహించాల్సింది నాయకుడే. అయ్యో నేను ఇది చేయలేకపోయానే, పలానా ఆయనకు చెప్పాను, పలానా ఆవిడకు చెప్పాను, కానీ వారు స్పందించలేదు. అప్పుడు ఇలాంటి సంఘటనలు 1, 2, 3, 4 చోటు చేసుకుంటున్నప్పుడు సంఘ నాయకుడు దుఃఖపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా పలు కోణాలలో సంఘ నాయకుడు దుఃఖపడేటువంటి పరిస్థితులు పలు కోణాలలో ఉంటాయి. ప్రతి సూక్ష్మ విషయాన్ని మనం గమనించగలగాలి. అలాంటి పరిస్థితుల్లో అంటే ఇక్కడ సంఘ నాయకుడు నిజాయితీపరుడైతే, ఆ నాయకుడు దుఃఖపడితే, అది నీ మూలముగా దుఃఖపడితే నీ క్రైస్తవ జీవితము నిష్ప్రయోజనము అని అంటున్నాడు. తర్వాత కిందికి వెళ్ళినట్టయితే గనుక దుఃఖముతో కాక ఆనందముతో ఈ సంఘ కార్యక్రమాలు చేయునట్లు వారి మాట విని. ఎవరి మాట వినాలి? నాయకుడి మాట వినాలి. రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, ఈ హద్దులో ఉండుమంటే ఉండాలి, గీత గీస్తే ఆ గీత అనుసరించి నడవాలి. నువ్వు చెప్తే నేను వింటనా? నాకు ఒక ఇష్టం ఉండదా? నాకు స్వాతంత్రం ఉండదా? నాకు నచ్చింది నేను చేసుకుంటూ పోతా అనంటే నీ నాయకుడిని నువ్వు అతిక్రమిస్తున్నావు అని అర్థం. నీ నాయకుడిని నువ్వు అతిక్రమిస్తున్నావు అని అర్థం. పిల్లరా, దాని పరిణామాలు ఏముంటాయి? ఇప్పుడు తెలియవు. మనం ఆలోచించేటువంటి ప్రతి విషయము ఆత్మీయ కోణములో ఆలోచించాలి. లేదంటే రేపటి పరిణామాలకి మనమే బాధ్యత వహించుకోవలసి ఉంటుంది. తర్వాత ఏమన్నాడు? వారి మాట విని వారికి లోబడి ఉండండి. మొదటి ఏమన్నాడు? వాళ్ళ మాట వినండి. అయిపోయింది, వారి మాట వినండి. ఆ నెక్స్ట్ ఏమన్నాడు? లోబడి ఉండండి. నో మోర్. నువ్వు అక్కడ ఇంకేదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయకు, ఇంకేదో సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేయకు. అది నీకే నష్టం. నీ నాయకుడు ఏం చెప్తున్నాడు? వాక్యానుభవం కలిగినటువంటి వాడుగా సంఘ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నువ్వు ఇది చెయ్యి, ఇది నువ్వు చేయకు, ఇది బాగుండదు, ఇది బాగుంటుంది అని నీకు చెప్తున్నాడు. అంతే. మారు మాట మాట్లాడకుండా లోబడాలి. లేదంటే నీ క్రైస్తవ జీవితము వ్యర్థము. అక్కడికి రాదన్నాడు, అది పనికి రాదు అని అన్నాడు. ప్రియులరా, ఇవన్నీ మనం గమనించుకోవలసినటువంటి విషయాలు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. 5వ అధ్యాయము 17వ వచనము. బాగుగా పాలన చేయు పెద్దలను. బాగుగా అంటే ఇక్కడ ఏ బాగు? ఏమండి? బాగుగా పాలన చేయు పెద్దలు అంటే పరలోకమునకు అర్హత సాధించేటువంటి విధంగా మిమ్మల్ని చెక్కగలిగినటువంటి వాడు, శిల్పి. అంతేనా? అంటే బాగా చెక్కాడురా, బాగా రాకాడురా, బాగా తీర్చిదిద్దాడురా. భౌతిక కోణములో, లోక కోణములో మనం ఎట్టి కోశాన్ని ఆలోచించకూడదు. దానికి దీనికి పోలిక ఉండదు.
నువ్వు భౌతికంగా బాగుండాలని కోరుకున్నావు అనుకో, ఆత్మీయంగా కోల్పోతావు. ఆత్మీయంగా బాగుండాలని కోరుకున్నావు అనుకో, భౌతికంగా నష్టపోవటానికి కూడా నువ్వు సిద్ధపడాలి. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని, బాగుగా పాలన చేసేటువంటి పెద్దలను అని అన్నాడు. వెంటనే ఏమన్నాడు? విశేషముగా. అంటే దాని అర్థం ఏంటి? మరీ ముఖ్యముగా. కొన్నిసార్లు వాక్యం చెప్పగానే సరిపోయిందా? ఎవ్వరికి ఎలా తోస్తే అలా మాట్లాడేస్తారండి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తారు. నేనేం మాట్లాడుచున్నాను అనేటువంటి స్పృహ కూడా ఉండదు. విశేషముగా అని ఎందుకు మాట్లాడుతున్నాడు అక్కడ? విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని. వాక్యములో ఉపదేశములో ప్రయాస ఉంటుందా? ఏం ప్రయాస ఉంటుందండి? ఏదో అంతా సిద్ధం చేయగానే ఆడికి వచ్చి 4 మాటలు చెప్పడమే కదా. సిద్ధం చేయటం కష్టం కాదు అని నేను అనచాలను. సిద్ధం చేయటం కష్టమే. అదే చెప్పాను కదా, ప్రతి పరిచారకుడు తన బాధ్యత ఫీల్ అయి తాను పనిని చేస్తున్నప్పుడు ఎంత చెట్టుకు అంత గాలన్నట్టుగా వాళ్ళ కష్టం వారికి ఉంటుంది, వారి ప్రయాస వారికి ఉంటుంది, వారి ఫలితం వారికి ఉంటుంది. అలాగని వాక్యం చెప్పేవాడిని చిన్నచేసి మాట్లాడకూడదు. అన్నీ సిద్ధం చేసిన తర్వాత వచ్చి మాట్లాడతాడు. ఏమన్నాం? తమాషా. నీకార్సత్ అయినటువంటి వాక్యం చెప్పి నిలబెట్టు, తెలుస్తుంది నీకు. కల్లిబుల్లి మాటలు, హెచ్చరిస్తున్నటువంటి వాక్యాన్ని వారు నొచ్చుకుంటారేమో అనేటువంటి భావనతో దాన్ని అక్కడికి కప్పిపుచ్చి వారు ఆనందించేటువంటి విధంగా, సంతోషించేటువంటి విధంగా, వారు ఏ విషయంలోనైతే ఉత్సాహపడతారో, ఏ విషయంలోనైతే ఆనందపడతారో అవి చెప్పుకుంటూ పోయి నేను సంఘమును నడిపించుకుంటున్నాను అనంటే నో, అది దేవుడు ఉపేక్షించడు. విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. బోధించేటువంటి వారికి రెట్టింపు. సంఘ పెద్దలను ఏం చేయాలి? సన్మానించాలి. సంఘ పెద్దలని సన్మానించాలి. వాళ్ళు కూడా భారం మోస్తున్నారు, బాధ్యత వహిస్తున్నారు. ఉపదేశించేటువంటి వారికి రెట్టింపు సన్మానము అని అన్నాడు. ఎందుకని ఉంటాడండి అన్నమాట? సంఘ పెద్దల కంటే బరువు ఎక్కువ మోస్తున్నాడు, ప్రయాస ఎక్కువ పడుచున్నాడు. రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా చేయండి. సన్మానం అనంటే ఇప్పుడు వెనకెంబడి గుచ్చి వేదిక మీద శాలువ కప్పారనుకోండి, సంతోషిస్తారా? సన్మానం అంటే శాలువాలు దండలు కాదు. సన్మానం అంటే ఏం లేదండి, వాళ్ళు సంతోషించేటట్టుగా చేయటం అంతే. వారు సంతోషపడేటట్లుగా చేయటం. మరి వారు సంతోషించాలంటే సింపుల్, వారికి లోబడి ఉండవు. వెరీ సింపుల్, వారికి లోబడి ఉండు. వారు చెప్పింది చెయ్యి, వారు చెప్పింది చెయ్యి.
అంతకంటే గొప్ప సన్మానమే ఉండదు. శాలువాలు ఏం చేసుకుంటామండి, ఇప్పుడు ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఆ శాలువలు ఆ 100 రూపాయలదో 200దో తీసుకొచ్చి కప్పుతారు. అది తుడుచుకోవడానికి పనికిరాదు, కప్పుకోవడానికి పనికిరాదు. నిజం, ఫ్యాక్ట్ అది. నేను ఉన్న మాట చెప్తున్నాను. ఇది కొంతమందికి హట్టు చేసేటువంటి విషయం కావచ్చు. మీరు చెప్పండి, ఇంత ఉంటుంది కదా, తువాల అంత ఉంటుంది ఒకటి, దాన్ని ఏం చేస్తామని చెప్పండి. నెక్స్ట్ ఫోటో దిగడానికి తప్ప ఇంకా దేనికన్నా పనికొస్తుంది అది? అంటే ఆ మనస్సును నేను తప్పు పట్టట్లేదు, కానీ దాని వలన ప్రయోజనం లేదు. అసలు సిసలైనటువంటి సన్మానం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటి? షష్ఠి పూర్తి నాడు కొత్త బట్టలు పెట్టడమా? మిగిలిన రోజులు ఆయన ముఖం చూడకపోవటమా? వారి ముఖం చూడకపోవటమా? కాదు. నీ తల్లిదండ్రులు ప్రతిరోజు ఆనందంగా ఉండాలి. నీ తల్లిదండ్రులు ప్రతిరోజు సంతోషంగా ఉండాలి. అదే నువ్వు వారికి చేసేటువంటి అసలైన సన్మానం. అలాగే నీ దైవజనుడు, నీ బోధకుడు, నీ సంఘ పెద్ద సన్మానించబడాలి నీతోటి. అంటే నీ మంచితనంతో, నీ ప్రవర్తనతోటి, నీ నడవడికతోటి, నీ వినయతతోటి, నీ విధేయతతోటి అతడు సంతోషించగలగాలి. ప్రియ దేవుని వారలరా, ఈ మాటలని మీరు నిర్లక్ష్యం చేయకండి. ఇది రమేష్ అన్న కొంచెం ఫేవర్గా ఉంది, అందుకే కొంచెం బాగా డెప్త్గా చెప్పిండు అని చెప్పి ఒక్క మాట అనుకొని అనుకున్నారనుకోండి, అయిపోయింది. ఏమైపోయింది? నిష్ప్రయోజనము. నిష్ప్రయోజనం. మీరెంత చేసి నిష్ప్రయోజకులు కాకూడదు అనేటువంటిది నా ఉద్దేశం. మీరు ప్రయోజకులు అవ్వాలి. మీకు ప్రయోజనము జరగాలి. మీకు ప్రయోజనము జరగాలి. దాని పట్ల మీరు దృష్టి పెడతారని ఆశిస్తూ ఈరోజుకి ఈ మాటల్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.